ఈ వ్యక్తి ముఖంపై ఎన్నిసార్లు కొట్టినా గాయపడలేదు మరియు తన ప్రత్యర్థిని సులభంగా ఓడించాడు. అతను చాలా బలవంతుడు. అతనికి ఆయుధాలు కూడా అవసరం లేదు. తన చేతులతో చాలా మందిని ఓడించాడు. చివరి ప్రత్యర్థిని ఎలా ఓడించాలో చిన్నపిల్లల అభిప్రాయం అడిగాడు. ఆ తర్వాత అతను తన ప్రత్యర్థిని దూరంగా ఉన్న కంఠస్తంభం వైపు విసిరాడు. అతను గొడవపడింది స్థానిక గుండాలతో. అందుకే ప్రజలు అతన్ని అభిమానించారు. అతను ముందు కొంగినప్పుడు అతని వీపుపై ఉన్న ముసలి పొలుసులు బయటపడ్డాయి. అతను త్వరగా 2 చేతులతో ఆ చర్మాన్ని కప్పాడు. ఆ క్షణంలో ఒక డ్రాగన్ అటువైపు వెళ్తూ రాయిగా మారి రహస్యంగా అతన్ని గమనించింది. మరో గుండా ఇంట్లో దాక్కుని అతనిపై బాణం సంధించాడు. అందుకు అతను కోపంతో రగిలిపోయాడు. తన శరీరంతో తలుపును ధ్వంసం చేశాడు. ఆ సమయంలో డ్రాగన్ అతని బలానికి ఆశ్చర్యపోయింది. అతను ఇప్పటికే ఆ గూండాను ఓడించాడు. అతనికి అకస్మాత్తుగా గుండె బలంగా కొట్టుకుంటున్నట్లు అనిపించింది. అతను తల తిప్పాడు. డ్రాగన్ తన నిజస్వరూపాన్ని తిరిగి పొందింది. ఆ మనిషి వెంటనే తన కత్తిని తీశాడు. డ్రాగన్ నోరు తెరిచి పెద్ద మొత్తంలో మంటలను విడుదల చేసింది. కానీ అది ఆ మనిషిపై దాడి చేయలేదు. బదులుగా అతని తండ్రి ఈ దేశానికి ఏకైక యువరాజు అని చెప్పింది. ఆ రోజుల్లో రాజు యువరాజును పట్టించుకోలేదు. కాబట్టి యువరాజు ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించాడు. ఇప్పుడు ముసల్రాజు మరణానికి దగ్గరగా ఉన్నాడు. మరియు యువరాజు ఆచూకీ తెలియలేదు. మంత్రులు సింహాసనాన్ని ఎవరు స్వీకరించారని చర్చలో ఉన్నప్పుడు ఒక డ్రాగన్ లోపలికి ప్రవేశించింది. అది రాజు హృదయంతో కనెక్ట్ అయి ఉంది. రాజు మరణిస్తే అది కూడా ప్రాణాన్ని కోల్పోతుంది. రాజు తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు డ్రాగన్ కూడా నిశ్శబ్దంగా పడిపోయింది. ఆ మంత్రి అవకాశం వచ్చిందని భావించి రాజు తలపై కిరీటాన్ని తీసుకోవాలనుకున్నాడు. ఆ క్షణంలో డ్రాగన్ అకస్మాత్తుగా తిరిగి బతికింది. అది మరొక వ్యక్తి హృదయంతో కనెక్ట్ అయిందని తేలింది. అది అతను వెతుకుతూ ఈ యువరాజు వారసుడని కనుగొంది. ఈ మూవీ నేమ్ డ్రాగన్ హార్ట్ 4.